వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. బ్రిడ్జ్ జేఏసీ ఆధ్వర్యంలో మైలారం మైసమ్మ గుట్ట వద్ద వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి వంటలు వండి వినూత్న నిరసన చేశారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్ వరకు మానేరు రిజర్వాయర్పై వంతెన నిర్మించాలని, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నామని, ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూనే ఉన్నారు, కానీ అది అమలుకు నోచుకోవడం లేదని, మానేరు రిజర్వాయర్ నిర్మించక ముందు ఉమ్మడి బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజలు ఎద్దుల బండ్లు, సైకిళ్లపై నూతనంగా ఏర్పడ్డ గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి మీదుగా కరీంనగర్ వరకు వెళ్లేవారని, భౌగోళికంగా గన్నేరువరం మండల కేంద్రం నుండి కరీంనగర్ వరకు 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ రిజర్వాయర్ నిర్మించడం వలన చుట్టూ తిరిగి వెళితే 42 కిలోమీటర్లు రావడంతో ప్రయాణం దూర భారం అవుతుంది. ఆసుపత్రికి వెళ్లే రోగులకు, పై చదువులకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లే చిరు వ్యాపారులకు, కూలీలకు, రైతులకు ప్రయాణం పెడుభారం అయిందని, కొంతమంది విద్యార్థులు దూరం వెళ్లలేక చదువును మధ్యలోనే ఆపేసి కూలీలుగా మారారు అని, అధిక వర్షాలు కురిస్తే మండలం మొత్తం అష్టదిగ్బంధంలో ఉంటుందని, అంబులెన్స్లు రాకుండా మధ్యలోనే తిరిగి వెళ్తున్నాయని, దీంతో ఎంతో మంది ప్రాణాలు వదిలారని, ఇప్పటికైనా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేదంటే వారి ఇళ్ల ముందు ఆందోళన చేపట్టి రాజీవ్ రహదారిపై రాస్తారోకు, వంట వార్పు చేసి నాయకులను ఎక్కడికక్కడి అడ్డుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిడ్జి జేఏసీ అధ్యక్షులు సంపతి ఉదయ్ కుమార్, కాంతాల అంజిరెడ్డి, పురంశెట్టి బాలయ్య, రామచంద్రరావు, జక్కరపల్లి సత్తయ్య, తోట రాజేశం, గువ్వ పరశురాములు, నూకల తిరుపతి, మర్రి వెంకటమల్లు, దళ రాయమల్లు, నూకల మల్లయ్య, ఇట్టవేణి నాగరాజు, నూకల చింటూ, రాజ్ కుమార్, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ అన్న గారు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి వెంటనే అమలు చేయాలి. 3 మండలాలు నష్టపోయినాయి. ఈ ప్రాంత ప్రజలు మొత్తం 1000 ఎకరాలు ఇచ్చినాం. ఈ డ్యామ్ చేయబట్టి మేము చాలా నష్టపోయినాం. ఈ డ్యామ్ ఇక్కడ వేసేది కాదు కాబట్టి మిడిమాన్ వేయాలి. అప్పుడు ఈ డ్యామ్ వేసి మాకు చాలా నష్టం చేసిరు. ఎంపీ గారు అయితే ఏదైతే హామీ ఇచ్చిండో మాకు వెంటనే బ్రిడ్జ్ చేయాలి. 1 కిలోమీటర్ బ్రిడ్జ్ అయితే ఈ 3 మండలాలు డెవలప్ అవుతాయి. విద్యా వైద్యానికి చాలా దూరం అయిపోయినారు. ఈ ప్రజలు ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. విద్యకు చాలామంది దూరం అయ్యి అందరు పనికి పోయే పరిస్థితికి వచ్చింది ఒక్కొక్కరు. ఎందుకంటే మాకు బ్రిడ్జి హామీ ఇచ్చిండు కాబట్టి సంజయ్ అన్న మళ్ళీ గెలిచారు కాబట్టి మీరు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి 1 కిలోమీటర్ బ్రిడ్జ్ అయితే ఇటు మునిగా ల్యాండ్ ఉన్నది కాబట్టి మీరు పార్కు కానీ, పర్యాటక కేంద్రం కానీ, ఇంతకుముందు ఇది జపాన్ బృందం వచ్చి మన 5 స్టార్ హోటల్ ఎత్తా అని చెప్పింది. ఏదో ఒకటి చేస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మాకు చుట్టూ తిరిగేస్తున్నామో 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు మైలారం 9 వస్తుంది, గన్నేరువరం 9, మైలారం 7 వస్తుంది, గన్నేరువరం 9 వస్తుంది, బెజ్జంకి 23 వస్తుంది, ఇల్లంతకుంట 24 వస్తుంది. ఏంటంటే మాకు ఎంతో లాంగ్ చేసిర్రు ఈ డ్యామ్ కాబట్టి మాకు వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేసేదాకా, లేకపోతే ఎక్కడ మెయిన్ రోడ్ మీద వంట వార్పు చేస్తాం. బ్రిడ్జ్ అయ్యేదాకా మేము వెనకపోయే ప్రసక్తి లేదు. ఎక్కడ పడితే అక్కడనే వంట వార్పులు చేస్తాం, ఎక్కడ పడితే అక్కడనే అడ్డుకుంటాం. ఇక్కడ బృందం వచ్చి మన 5 స్టార్ హోటల్ ఎత్తా అని చెప్పింది. ఏదో ఒకటి చేస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మాకు చుట్టూ తిరిగేస్తున్నామో 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు మైలారం 9 వస్తుంది, గన్నేరువరం 9, మైలారం 7 వస్తుంది, గన్నేరువరం 9 వస్తుంది, బెజ్జంకి 23 వస్తుంది, ఇల్లంతకుంట 24 వస్తుంది. ఏంటంటే మాకు ఎంతో లాంగ్ చేసిర్రు ఈ డ్యామ్ కాబట్టి మాకు వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేసేదాకా, లేకపోతే ఎక్కడ మెయిన్ రోడ్ మీద వంట వార్పు చేస్తాం. బ్రిడ్జ్ అయ్యేదాకా మేము వెనకపోయే ప్రసక్తి లేదు. ఎక్కడ పడితే అక్కడనే వంట వార్పులు చేస్తాం, ఎక్కడ పడితే అక్కడనే అడ్డుకుంటాం. ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడే ఈ మునుగు మండలాల గ్రామాలకు, 3 మండలాల గ్రామాలకు, అంతకుముందు గన్నేరువరం నుంచి వెళ్ళి మైలారం కాంచి వెళ్ళి కరీంనగర్ గీనంగా మాకు 9 కిలోమీటర్లు, మేము గుండ్లపల్లి నుంచి తిరిగిపోవడానికి 42 కిలోమీటర్లు వస్తుంది. కావున మా 3 మండలాలు భూములు కూలిపోయి రైతులు ఎంతో నష్టపోయారు. భూములు జాగులు కూలిపోయి మాకు కరీంనగర్ పోవాలంటే నానా ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న గుండ్లపల్లి రోడ్ లేక మాకు మాటిచ్చారు కాబట్టి పెద్దలు పొన్నం ప్రభాకరణ గారి, స్థానిక ఎమ్మెల్యే గారు అందరు చొరవ తీసుకొని ఏ పార్టీలకు అతీతంగా మాకు పార్టీలతో సంబంధం లేకుండా ఈనంగా కరీంనగర్ నుంచి 1 కిలోమీటర్న్నర బ్రిడ్జ్ చేస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. బెజ్జంకి క్రాసింగ్ వారి నుంచి వరకు మళ్ళీ శరీరం వరకు కూడా ఎంతో 30-40 కిలోమీటర్ తగ్గుతుంది. అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఏ పార్టీలకు ఎన్నో ఊర్లకు, 3 మండలాల ఊర్లకు, ఒక 60-70 గ్రామాలకు ఇది ఎంతో మంచిగా జరుగుతుంది. అందరు రైతులు మేలు జరుగుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా వీళ్ళు పెద్దలు గౌరవించి చొరవ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున గుండ్లపల్లి హైవే రోడ్డు మీద వంటలు వార్పులతోని నిరసన చేయించడానికి 3 మండలాల ప్రజలు ఏకధాటిగా నిర్ణయిస్తున్నాం.